అండి. ఈరోజు సండే ఈవినింగు. ఈరోజు వచ్చేసి నేను ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన జింజర్ కూడా కొంచెం వేస్తాను, వెల్లుల్లి. రైసు పలుకుగా కాకుండా కొంచెం మెత్తగానే చేశానండి. పలుగ్గా ఉంటే కొంచెం తింటలేదు ఈ మధ్య. ఫ్రెండ్స్, ఇందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్, కరివేపాకు వేసాను. కొంచెం వేగాక ఎగ్స్ వేయాలి. ఎగ్స్ వేసానండి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే సాల్ట్ని కూడా వేసుకుందాం మనం. తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. పసుపు కొంచెం వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇందులో మిరియాల పొడి, అలాగే కొంచెం పసుపు, ఉప్పు వేసాను. కొంచెం కారం వేసా, ఎందుకంటే మిరియాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా వేసా. ఇవన్నీ చక్కగా వేగాయండి. ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ట్రై చేయండి. మా దగ్గర లైటింగ్ అంతగా లేదండి. కలర్ఫుల్గా ఉందో లేదో కనపడట్లేదో మీకు, నాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. లెమన్ ఒకటి పెట్టుకొని తిన్నామంటే అదిరిపోతుంది. నిమ్మరసం పిండాను కొంచెం నేను. టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. సింపుల్గా ఈ పూటకి ఇదేనండి మా భోజనం. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈరోజు చికెన్లు, మటన్లు ఏమీ లేవండి. ఇంకా ఈ ఫ్రైడ్ రైస్ మాకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రవి అందుగుల ఛానల్ అండి. నమస్తే ఫ్రెండ్స్.